ఈ వీడియోలో చెప్పబోతున్న అంశాలు చలికాలంలో పెరటి తోట, మిద్దె తోటలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడబోతున్నాను. ప్రియమైన మిత్రులారా, చూస్తుండగానే ఇంకా వానలు వస్తాయని ఎదురు చూస్తుండగానే చలికాలం మొదలైపోయింది. మనం ప్రేమగా పెంచుకుంటున్న మన మొక్కలు ఈ శీతాకాలంలో ఎదుర్కొనే అంశాలు కొన్ని చెప్పుకుందాం. మనం ఇంటి లోపల హాయిగా పడుకుంటాం. పాపం మొక్కలు మనకు పూలు, పళ్ళు, ఆక్సిజన్, ప్రాణవాయువు మనకు ఖర్చు లేకుండా దండిగా ఇస్తున్నాయి. కానీ అవి మాత్రం ఎండకు ఎండి, వానకు తడిసి, చలిలో బయటే ఉంటాయి. వాటికి తట్టుకునే ఆ శక్తిని ప్రకృతి కల్పిస్తుంది. చలికాలంలో ఫలసాయం మరియు కొన్ని రకాల చీడపీడల సమస్యలు సమానంగా పోటీపడి వస్తుంటాయి. నిర్లక్ష్యం చేయకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అసలు సమస్య అనేదే రానే రాదు. పిండి నల్లి ఎఫిడ్స్ ఈ కాలంలో మొక్కలపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తెల్లగా దూదిలా పైకి కనిపిస్తుంది. ఈ తెల్లనిది పురుగు పైన ఉన్న కోటింగ్ లాంటి పొర మాత్రమే. లోపల నలుపు, ఎరుపు కలిసిన రంగులో గుండ్రని పురుగు ఉంటుంది. చూస్తుండగానే ఈ తెల్లని ఎఫిడ్స్ పురుగు ముద్ద మెల్లమెల్లగా 4-5 రోజుల్లో చెట్టంతా వ్యాపిస్తుంది. చెట్లను ఇలా తినేస్తుంది. అందువల్ల ప్రతి 5-6 రోజులకు ఎఫిడ్స్ ఉన్నా లేకున్నా ఏదో ఒక ద్రావకం, ఇప్పుడు చెప్పబోయే ద్రావకాల్లో ఏదో ఒకటి తయారు చేసుకుని పలుచగా చేసి మొక్కలపై జల్లాలి. మొక్కలపై స్ప్రే చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఎఫిడ్స్ పట్టవు. మొదటిది పుల్లటి మజ్జిగ, రెండోది కుంకుడు రసం, మూడోది వేప నీరు. వేపాకులు నీటిలో మరిగించి వడగట్టి పలుచగా చేసి మొక్కలపై స్ప్రే చేయాలి. అలాగే గానుగాకులు కానీ వావిలాకులు కానీ వీటికి వాడవచ్చు. మీకు అందుబాటులో ఉన్న ఆకులను నీటిలో వేసి మరిగించి కషాయం చేసి ఆ కషాయాన్ని పలుచగా చేసి మొక్కలపై స్ప్రే చేసినచో ఎఫిడ్స్ రావు. ఆకుల పైభాగం, ఆకుల వెనక భాగం, కాండము మొక్క అంతా తడిసేలా స్ప్రే చేయాలి. కషాయం లేకపోయినా నీళ్లతోనన్నా చెట్టుని 4-5 రోజులకి ఒకసారి పూర్తిగా తడిపి కడిగేసేయాలి. ముఖ్య గమనిక ఏమిటంటే కుంకుడు రసం మిగతా వాటికంటే ఘాటుగా ఉంటుంది. అందుకని చాలా పలుచగా చేయాలి. అంటే 1:15 or 20 రేషియోలో నీళ్లు కలపాలి. ఒకవేళ ఘాటు ఎక్కువైనా ఆకు రాలిపోతుంది. దాని గురించి కంగారు పడకండి, మళ్ళీ ఆకు చిగురించి వచ్చేస్తుంది. అలాగే అల్లం, పచ్చిమిర్చి నీళ్లు, వీటిని వడగట్టి పలుచగా చేసి చల్లవచ్చు. మీ ఇంట్లో పాడైపోయిన మిర్చి, అల్లం ఇలాంటి ఘాటైన వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని మెత్తగా గ్రైండ్ చేసి నీళ్లల్లో కాసేపు ఉంచి, అంటే 1-2 గంటలు నానబెట్టి దాన్ని వడకట్టి పలుచగా చేసి మొక్కలపై స్ప్రే చేయవచ్చు. తోట పని లేకపోతే ఇవన్నీ బయట ఊరికే పారేస్తాము. తోట పెంచుకుంటే వీటన్నిటినీ వాడుకోవచ్చు. శీతాకాలంలో చిక్కుడు జాతులు, టమాటా, వంకాయ, అనేక ఆకుకూరలు బాగా కాస్తాయి. సొరకాయలు, గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు కూడా విరివిగా కాస్తాయి. వివిధ చేమంతులు, పువ్వులు, తమలపాకు వంటివి కూడా ఏపుగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. వీటిని కోసుకున్నాక మట్టిలో బలం తగ్గుతుంది కనుక తప్పకుండా పోషకాలు ఏదో ఒక రూపంలో అందిస్తుండాలి. కాపు కోసిన వెంటనే మళ్ళీ మనం దానికి పోషకాలు అందించాలి. అప్పుడే మొక్కలు ఒక కాపుతో ఆగిపోకుండా మళ్ళీ రెండో కాపుకి సిద్ధమవుతాయి. ఆవు పేడ, ఆవు మూత్రం మనకు లభ్యమైతే అన్నిటికంటే అవి ది బెస్ట్ ఫెర్టిలైజర్ అండ్ పెస్ట్ కంట్రోల్ ప్రోడక్ట్స్. పచ్చిపేడను ఎప్పుడూ నేరుగా వాడకూడదు. కేవలం మాగిన పేడ, అంటే కనీసం 6 నెలల తర్వాత మాత్రమే దాన్ని వాడడానికి కుదురుతుంది. పచ్చిది వాడితే పురుగులు వచ్చేస్తాయి. పేడను పూర్తిగా ఎండకు ఎండించకూడదు. నీడను ఆరబెట్టిన పేడను మాత్రమే వాడాలి. అయితే పచ్చిపేడను నీళ్లలో కలిపి డైల్యూట్ చేసి వడకట్టి వాడుకోవచ్చు.
అంతేకాకుండా మన వంటింట్లో వచ్చే కూరగాయల పండ్ల వ్యర్థాలు, కాస్త వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ లేదా పుల్లటి మజ్జిగ లేదా తెల్లని నురుగుతో ఉన్న బెల్లం నీళ్లు మరియు లీచెట్, వీటిలలో మీ దగ్గర ఏది ఉన్నా దాన్ని కొంచెం వాడి వంటింటి వ్యర్థాలపై జల్లి కుండీలలో కాస్త తవ్వి ఈ ఎరువు వేసి పైన మట్టి కప్పేయాలి. వంటింటి వ్యర్థాల మీద పుల్లటి మజ్జిగ వంటివి జల్లితే త్వరగా డీకంపోజ్ అయిపోతాయి, మంచి ఎరువుగా మారుతాయి. మనం రోజు నీళ్లు పోస్తుంటాం కనుక కంపోస్ట్ తయారయ్యే సమయంలో ఏర్పడే లీచెట్ ఇది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. మనం పోసిన నీళ్లల్లో కలిసి ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతుంది. దానంతటా అదే పలుచని ద్రావకంగా మారి మంచి ఎరువుగా మారిపోతుంది. ఇంకొక ముఖ్యమైన అంశం, శీతాకాలంలో అనేక కలుపు గడ్డి జాతి మొక్కలు, ఔషధం గుణం కలిగిన అతిబల, ఉత్తరేణి మొదలైనవన్నీ గింజ కట్టడం మొదలవుతాయి. డిసెంబర్ తర్వాత అవి విత్తనాలుగా తయారైపోతాయి. ఆ విత్తనాలు వెదజల్లబడ్డాయంటే మనకు కలుపు మొక్కలు తీయడం పెద్ద పని. అందుకనే కలుపు మొక్కలు మీ ఇంట పెరుగుతూ ఉంటే కనీసం పూలు రాగానే తీసేయాలి. అలాగే గడ్డి మొక్కలు కూడా, ఇవి చాలా బలంగా కూడా పెరుగుతాయి. నిజానికి ఈ పనికిరావు అనుకున్న కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు మనకు తోటకెంతో ఉపయోగిస్తాయి. వాటి గురించి వేరే వీడియో చేయబోతున్నాను. ఈ గడ్డిని పారేయవలసిన అవసరం లేదు. చలికాలంలో ఫలసాయం మరియు కొన్ని రకాల చీడపీడల సమస్యలు సమానంగా పోటీపడి వస్తుంటాయి. నిర్లక్ష్యం చేయకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అసలు సమస్య అనేదే రానే రాదు. పిండి నల్లి ఎఫిడ్స్ ఈ కాలంలో మొక్కలపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తెల్లగా దూదిలా పైకి కనిపిస్తుంది. ఈ తెల్లనిది పురుగు పైన ఉన్న కోటింగ్ లాంటి పొర మాత్రమే. లోపల నలుపు ఎరుపు కలిసిన రంగులో గుండ్రని పురుగు ఉంటుంది. చూస్తుండగానే ఈ తెల్లని ఎఫిడ్స్ పురుగు ముద్ద మెల్లమెల్లగా 4-5 రోజుల్లో చెట్టంతా వ్యాపిస్తుంది. చెట్లను ఇలా తినేస్తుంది. అందువల్ల ప్రతి 5-6 రోజులకు ఎఫిడ్స్ ఉన్నా లేకున్నా ఏదో ఒక ద్రావకం, ఇప్పుడు చెప్పబోయే ద్రావకాల్లో ఏదో ఒకటి తయారు చేసుకుని పలుచగా చేసి మొక్కలపై జల్లాలి. మొక్కలపై స్ప్రే చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఎఫిడ్స్ పట్టవు. మొదటిది పుల్లటి మజ్జిగ, రెండోది కుంకుడు రసం, మూడోది వేప నీరు. వేపాకులు నీటిలో మరిగించి వడగట్టి పలుచగా చేసి మొక్కలపై స్ప్రే చేయాలి. అలాగే గానుగాకులు కానీ వావిలాకులు కానీ వీటికి వాడవచ్చు. మీకు అందుబాటులో ఉన్న ఆకులను నీటిలో వేసి మరిగించి కషాయం చేసి ఆ కషాయాన్ని పలుచగా చేసి మొక్కలపై స్ప్రే చేసినచో ఎఫిడ్స్ రావు. ఆకుల పైభాగం, ఆకుల వెనక భాగం, కాండము మొక్క అంతా తడిసేలా స్ప్రే చేయాలి. కషాయం లేకపోయినా నీళ్లతోనన్నా చెట్టుని 4-5 రోజులకి ఒకసారి పూర్తిగా తడిపి కడిగేసేయాలి. ముఖ్య గమనిక ఏమిటంటే కుంకుడు రసం మిగతా వాటికంటే ఘాటుగా ఉంటుంది. అందుకని చాలా పలుచగా చేయాలి. అంటే 1:15 or 20 రేషియోలో నీళ్లు కలపాలి. ఒకవేళ ఘాటు ఎక్కువైనా ఆకు రాలిపోతుంది. దాని గురించి కంగారు పడకండి, మళ్ళీ ఆకు చిగురించి వచ్చేస్తుంది. అలాగే అల్లం, పచ్చిమిర్చి నీళ్లు, వీటిని వడగట్టి పలుచగా చేసి చల్లవచ్చు. మీ ఇంట్లో పాడైపోయిన మిర్చి, అల్లం ఇలాంటి ఘాటైన వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని మెత్తగా గ్రైండ్ చేసి నీళ్లల్లో కాసేపు ఉంచి, అంటే 1 నుంచి 2 గంటలు నానబెట్టి దాన్ని వడకట్టి పలుచగా చేసి మొక్కలపై స్ప్రే చేయవచ్చు. తోట పని లేకపోతే ఇవన్నీ బయట ఊరికే పారేస్తాము. తోట పెంచుకుంటే వీటన్నిటినీ వాడుకోవచ్చు. చలికాలం మొక్కలకు, ముఖ్యంగా చిక్కుడు తీగలకు, చిక్కుడు జాతి అన్ని మొక్కలకు, చెమ్మ, డబుల్ బీన్, బఠానీ వంటి వాటికి నల్లదోమ ఆశిస్తుంది. ఇది చిక్కుడుకాయల గుత్తులన్నిటికీ వ్యాపించకుండా ఉండాలంటే పైన ఈ వీడియోలో చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే
మంచి కాయలను మనం పొందగలుగుతాం. కాలంతో సంబంధం లేకుండా, అంటే వేసవి శీతాకాలాలలో ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్నవి మనం అమర్చుకుంటే మంచి కూరగాయలను, పండ్లను, ఆకుకూరలను మనం పొందవచ్చు. వర్షాకాలంలో ఏమవుతుందంటే వర్షం పడుతూ ఉంటే చెట్లు కడిగినట్లయిపోయి పురుగు పట్టదు. వర్షం తగ్గాక మాత్రం గొంగళీలు, గాజు పురుగులు, ఇలా వాటిలో రకరకాలైన వింత పురుగులు కూడా వచ్చేస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తీసేయాలి. తర్వాత అని బద్దకిస్తే, పోస్ట్పోన్ చేస్తే, మర్చిపోతే ఇక ఇంతే సంగతులు, చిత్తగించవలను అన్నట్లుంటుంది మన పరిస్థితి. ఏ కాలమైనా తోటలో అమర్చుకోవలసిన కొన్ని చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. వీటి వల్ల మనం చక్కని పండ్లను పొందగలుగుతాం. కాలంతో సంబంధం లేకుండా అన్ని కూరగాయలకు, పండ్లకు ఆశించేది పండు ఈగ. ఈ పండు ఈగ కాయపై వాలినప్పుడు అది గుచ్చినట్లు చేస్తుంది. దానివల్ల పండు పైకి బాగానే ఉంటుంది, కానీ లోపల కుళ్ళిపోయి ఉంటుంది. ఈ పండు ఈగ కూరగాయలను, పండ్లను ముఖ్యంగా ఆశించి మనకు అందకుండా చేస్తుంది. దీని నుండి కాపాడుకోవాలంటే మనం తప్పకుండా లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. అన్ని రకాల కూరగాయలకి పండు ఈగ ఆశించే అవకాశం ఉంది. అందుకనే లింగాకర్షక బుట్ట తప్పకుండా అమర్చుకోవాలి. అలాగే స్టిక్కీ ట్రాప్స్, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ని మనం తోటలో అక్కడక్కడ పెడితే అన్ని రకాల పురుగులు, పండు ఈగలు, నల్లదోమలు వీటికి అంటుకుపోయి మన కాయగూరలు రక్షింపబడతాయి. నల్లదోమ, పిండి నల్లి వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే వాటిని పాటిస్తే వీటి సమస్య రాకుండా ఉంటుంది. మొక్కలకు నీరు ఒకే సమయంలో పోయాలి. కొన్ని రోజులు పోసి కొన్ని రోజులు పోయకుండా గ్యాప్స్ ఇస్తూ ఉండకూడదు. అలాగే తోట ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా మట్టి బలవర్ధకమైతే మొక్క బలంగా ఉండి చీడపీడలను తట్టుకొని నిలబడుతుంది. చీడపీడలు అంటుకున్నా మొక్క పాడవకుండా తనను తాను కాపాడుకుంటుంది. తట్టుకునే శక్తి మొక్కకు ఉంటుంది. ఈ వీడియోలో ఒక్కొక్క అంశం క్లుప్తంగా చెప్పాను. పూర్తిగా వివరించాలంటే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క వీడియో అవసరమవుతుంది. త్వరలో చేయబోతున్నాను కూడా ఆ విధంగా. శీతాకాలం కోసం నేను ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ వచ్చే వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పటికి సెలవు తీసుకుంటూ నమస్కారములతో తిరుమలదేవి. సందేహములుంటే తప్పకుండా అడగవచ్చు. జై భారత్ మాత, జై జై భారత్ మాత.